మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతటి కలిసి ప్రాముఖ్యంగా 3 గుంపులైతే ఇంకా మిగతా గుంపులు కూడా ఉన్నాయి. అవేంటంటే, మొదటిది బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. రెండవది యజమానుణ్ణి సంతోషపరిచే దాసుడు, పనికి మాలిన దాసుడు. మూడవది నమ్మకమైన మంచి దాసుడు, సోమరి అయిన చెడ్డ దాసుడు. నాలుగవది గొర్రెలు, మేకలు. ఐదవది ఆశీర్వదించబడిన వారు, శపించబడిన వారు. ఏడవది రాజ్యమును స్వతంత్రించుకొని వారు, నిత్యాగ్నిలోనికి పోవువారు. చివరిది, చివరి వచనం చివరి లైన్లో ఉంది, నిత్య శిక్షకు పోయేవారు, నిత్య జీవమునకు పోయేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మన గుంపులో బుద్ధి కలిగిన కన్యకల గుంపులో ఉన్నవారు ఎంతమంది? బుద్ధి లేని కన్యకల గుంపులో ఉన్నవారు ఎంతమంది? యజమానుని సంతోషపరిచే దాసులు ఎంతమంది? యజమానుని దృష్టిలో పనికి మాలిన దాసులుగా ఉన్నవారు ఎంతమంది? నమ్మకమైన మంచి దాసులుగా ఆ గుంపులో ఉన్నవారు ఎంతమంది? సోమరి అయిన చెడ్డ దాసుని గుంపులో ఉన్నవారు ఎంతమంది? గొర్రెల గుంపులో కుడి పక్కన ఉన్నటువంటి గుంపులో ఉన్నవారు ఎంతమంది? మేకల గుంపులో ఎడం వైపు ఉన్నవారు ఆ గుంపులో ఉన్నవారు ఎంతమంది? ఆశీర్వదించబడిన వారి గుంపులో ఉన్నవారు ఎంతమంది? శపింపబడిన వారి గుంపులో ఉన్నవారు ఎంతమంది? రాజ్యమును స్వతంత్రించుకోబోయే వారి గుంపులో ఉన్నవారు ఎంతమంది? నిత్య అగ్నిలోనికి పోయేవారు ఎంతమంది? నిత్య జీవంలోనికి పోయేవారు ఎంతమంది? నిత్య శిక్షకు పోయేవారు ఎంతమంది? మనమే పరీక్షించుకొని మనం ఏ గుంపులో ఉన్నామో ఆ గుంపులో నుండి మనము మంచి గుంపులో ఉంటే ఇంకా ఎదుగుదాం. చెడ్డ గుంపులో ఏవైనా ఇవి మనలో ఉంటే ఏళ్లతో సహా పెరికి వేద్దాం. వేర్లతో సహా పెరికేసి మరెప్పుడు మన జీవితంలో బుద్ధి లేని కన్యకల గుంపు, లేదా యజమానుని దృష్టిలో పనికి మాలిన లేదా సోమరి అయిన చెడ్డదాసుడు, మేకల స్వభావం, శపించబడిన వారి స్వభావం, నిత్యాగ్నిలోనికి పోయేవారి స్వభావం, నిత్య శిక్షకు పోయేవారి స్వభావం మనలో ఏదైనా కొంచెం ఉన్నా సరే వేర్లతో సహా పెరికి వేద్దాం. నిత్య ఆ జీవంలోనికి ప్రవేశిద్దాం. ఈ 25వ అధ్యాయం మనతో సూటిగా మాట్లాడుతుంది. సరిచేసుకుందాం, నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశిద్దాం. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఇది దేవుని వాక్యం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని పరిశుద్ధాత్మ మనతో సూటిగా ఖండించి సరిచేసి హెచ్చరిస్తుంది కనుక ఆహ్వానిద్దాం, దేవుని వాక్యాన్ని స్వీకరిద్దాం, ఆ వాక్య ప్రకారంగా బ్రతుకుదాం, పరలోక రాజ్యానికి వారసులం అవుదాం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యానికి వారసులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ఇంతవరకు విన్న వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఎలాంటి గుంపులో ఉన్నావు నీవు? ఎలాంటి మనస్తత్వం కలిగిన విధానంలో నీవు ఉన్నావు? ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడాడు. 7 రకాల గుంపులు గల వారిని మనం చూసాం. ప్రాముఖ్యంగా 3 గుంపుల వారు, అందులో నుంచి మళ్ళా మిగతా గుంపులు రాగా 4 గుంపులు బయటకు వచ్చాయి. ఈ గుంపులో ఏ గుంపులో నీవు ఉన్నావు? ఏ గుంపులో నీవు ఉన్నావు సహోదరుడా? ఓ సహోదరి, ఏ గుంపులో నీవు ఉన్నావు? బుద్ధి కలిగిన కన్యకల గుంపులో నీవు ఉన్నావా? లేదా బుద్ధి లేని కన్యకల గుంపులో నీవు ఉన్నావా? ఏ గుంపు నీది? ఏ గుంపు నీది సహోదరి? ఏ గుంపు నీది సహోదరుడా? యజమానుని సంతోషపరిచే దాసుని గుంపులో నీవు ఉన్నావా? పనికి మాలిన దాసుని గుంపులో నీవు ఉన్నావా? ఎవరికి వారిగా ఎవరిని చూడొద్దు. మన జీవితాన్ని మనమే పరీక్షించుకుందాం. మన జీవితాన్ని మనమే కడుక్కుందాం. వేరే వాళ్ళెవరు మన జీవితాలను కడగరు. వేరే వారి జీవితాలను ఎవరు కడగడానికి ప్రయత్నం చేయొద్దు. వేరే వాళ్ళ యొక్క జీవితాలను ప్రశ్నించడానికి నీవు ప్రయత్నం చేయొద్దు. నీ జీవితాన్ని నువ్వే ప్రశ్నించుకో. నీ జీవితాన్ని నీవే వాక్యమనే ఉతక స్నానము చేయి. వాక్యముతో కడగబడు. నమ్మకమైన మంచి దాసునిగా, దాసురాలుగా ఉండడానికి సిద్ధపడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరుడా.
దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరి. దేవుని సన్నిధిలో గొర్రెల గుంపులో ఉంటావా, మేకల గుంపులో ఉంటావా? గొర్రెల స్వభావం ఎలాంటిదంటే అవి దీన స్వభావం కలిగినవి. గొర్రెల స్వభావం దీన మనస్సు కలిగినవి. గొర్రెలు చాలా లోబడి జీవించే స్వభావం కలిగినవి. బొచ్చు కత్తిరించే వాని ఎదుట మారు మాట్లాడకుండా నిలబడేటువంటి స్వభావం కలిగినవి గొర్రెలు. మేకలు కొమ్ములతో పొడుస్తాయి. మేకలు అటు ఇటు ఎగిరి గంతేసి దూకుతూ ఉంటాయి. కాపరి నడిపించినట్టుగా నడవవు మేకలు. కాపరికి వ్యతిరేకంగా నడుస్తాయి మేకలు. గొర్రెలు కాపరి నడిపించినట్టుగా కాపరిని వెంబడిస్తాయి. ఏ గుంపులో ఉన్నావు నువ్వు? హూ ఈజ్ యువర్ కంపానియన్స్? నీ తోటివారు ఎవరు? నువ్వు ఎలాంటి గుంపుతో నీవు సహవాసం చేస్తావు? ఎలాంటి గుంపులో నీవు ఉన్నావు? మేకల గుంపులో ఇరుక్కుపోయినావా? బయటికి రా. వేళ్లతో సహా పెరికివేయి. మేకల స్వభావాన్ని తీసివేయి. మేకల గుణాలను మనలో లేకుండా తీసివేసుకుందాం వాక్యమనే ఖడ్గము చేత. వాక్యమనే ఖడ్గము చేత పనికి రాని తీగలను తీసివేద్దాం, నరికివేద్దాం. వాక్యమనే శుద్ధమైన నీళ్ళ చేత పరిశుద్ధపరచబడదాం. ఆశీర్వదించబడిన గుంపులో ఉన్నావా? శపింపబడిన వారి గుంపులో ఉన్నావా? దేవుడు లేచి పిలుస్తున్నాడు. ఓ ఆశీర్వదించబడిన వాళ్ళ, ఓ బ్లెస్డ్ యు కమ్ ఇన్సైడ్, రండి లోపలికి అంటున్నాడు. రాజ్యమును స్వతంత్రించుకొని వారలారా, నిత్య రాజ్యమునకు పోవారలారా. ఏ గుంపు మనది? స్వరమిప్పి ప్రార్థించండి. అయ్యా, నేనున్న గుంపు ఇలాంటిది, ఇలాంటి స్వభావాలు నాలో ఉన్నాయి. ఎస్, నేను కూడా, ఇక్కడ వచ్చిన మనందరం కూడా వాక్య జ్ఞానములో, సత్యవాక్యములో, తప్పుడు బోధలు కాదు, ఈ లోక సంబంధమైనటువంటి బోధలు కాదు, కేవలము స్వస్థతల కోసమైనటువంటి బోధలు కాదు, కేవలము ఆశీర్వాద సంబంధమైనటువంటి బోధలు కాదు. దేవుని సత్యవాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. We praise Jesus. యేసు వాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తాం. యేసు వాక్యం మాత్రమే మనల్ని పరలోక రాజ్యం చేరుస్తుంది. కేవలము యేసు రాజ్యములోనికి మనం ప్రవేశించాలంటే కేవలము ఆయన వాక్యము మాత్రమే, ఆయన వాక్యము మాత్రమే. ఆయన వాక్యాన్ని నీవు మోయి. ఎవరికో ఇచ్చి నీ బైబిల్ని మోయమని చెప్పకు. నీ చేతులతో నీవు పరిశుద్ధ గ్రంథాన్ని మోయండి. ఎవరైనా నీకు బైబిల్ గ్రంథాన్ని ఇస్తే నీ గ్రంథాన్ని నువ్వు మోయి బాబు అని చెప్పండి. బుద్ధి లేని కన్యకలు వచ్చి అడిగినప్పుడు బుద్ధి కలిగిన కన్యకలు చెప్పిన మాట, మాకు ఇది మీకు సరిపోదు, కొనుక్కోండి అని వారు తెగేసి చెప్పారు. నిన్ను ఆదివారం కానీ మిగతా వార కూడికల్లో కానీ ప్రార్థనకు రాకుండా ఎవరైనా నిన్ను పిలిస్తే ఇది మాకును మీకును సరిపోదు, నేను ప్రార్థనకు వెళ్ళాలని చెప్పండి. వాళ్ళతో కలిసి తాళం కొట్టద్దు. బుద్ధి లేని కన్యకలతో కలిసి బుద్ధి కలిగిన కన్యకలు తాళం కొట్టలేదు. బుద్ధి లేని కన్యకలు ప్రవర్తించినట్లు బుద్ధి కలిగిన కన్యకలు ప్రవర్తించలేదు. వారు వారితో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా జీవించారు. నీవు నేను మనము లోకములో ఉన్నప్పటికీ మన జీవిత విధానము ప్రత్యేకంగా ఉండాలి. వారందరూ కూడా కలిసే వచ్చారు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి. వారందరూ కూడా కలిసే ప్రయాణం చేశారు. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వారందరూ కూడా కలిసే వచ్చారు. కానీ వారి జీవితం వేరే ఉంది, వీరి జీవిత ప్రవర్తన వేరే ఉంది. మనందరం కూడా లోకంలోనే ఉన్నాం. ఈ లోకంలో ఉన్నప్పటికీ లోకంలో మనం కలిసిపోకూడదు. బుద్ధి లేని కన్యకలతో కలిసి వీరు పోలేదు. బుద్ధి లేని కన్యకలతో కలిసి వీరు ఏమీ కూడా తాళం కొట్టలేదు. ఈనాడు దేవునిలోనే ఉంటూ బుద్ధి లేని వారితో ఎందుకు తాళం కొడుతున్నావు సహోదరుడా?
బుద్ధి లేని వారితో ఎందుకు తాళం కొడుతున్నావు సహోదరి? నీకు వాళ్ళకు ప్రత్యేకత ఉంది కదా, నీవు వాక్య ప్రకారంగా జీవించాలి కదా, నీవు పరిశుద్ధంగా జీవించి సిద్ధపడి ఉండాలి కదా ఆయన రాకడ కొరకు. నీకున్న దానిలో దేవుణ్ణి సంతోషపెట్టే విధానంలో నీవు ఉన్నావా? నీకున్న కొంచెం సమయం ఈ కొద్ది జీవితంలో నమ్మకంగా ఉంటే నిత్య రాజ్యాన్ని నీకు దేవుడిస్తాడు. కొద్దిగలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఎక్కువలో నీకు ఇస్తానంటే డబ్బు విషయంలోని కాదు, కానీ ఈ అల్పమైన ఈ కొద్ది జీవితంలో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి పెద్దది అయినా గొప్పది అయినా నిత్య రాజ్యంలోనికి నీవు ప్రవేశిస్తావు. నీకొచ్చే రాబడి నమ్మకంగా దేవుని మందిరానికి తీసుకురా. అది కొంచెమే, కానీ నీకున్న శక్తి దేవుని మందిరంలో వాడు. నీకున్న వస్తువులు, నీకున్న వాహనాలు, నీకున్నటువంటి ధనము దేవుని కొరకు వాడు. నీకిచ్చినటువంటి టాలెంట్స్ దేవుని కొరకు వాడు. భూస్థాపితం చెయ్యొద్దు. పనికి మాలిన దాసుడు భూస్థాపితం చేశాడు. సోమరి అయిన వాడు పని చేయడానికి ఇష్టం లేక, వాడు ఏదో ఒకటి చేయడానికి ఇష్టం లేక యజమానుని దుర్భాషలాడుతున్నాడు, యజమానుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు, యజమానుని మీద ద్వేషం పెంచుకుంటున్నాడు, యజమానుని అనరాని మాట్లాడుతున్నాడు, యజమానుని నిర్లక్ష్యపరిచి మాట్లాడుతున్నాడు. అందుకే వాడిని అన్నాడు యేసయ్య, ఆ యజమానుడు అన్నాడు, సోమరివైన పనికి మాలిన చెడ్డ దాసుడా. మనం అందుకు కాదు పిలువబడింది, చెడ్డవారిగా ఉండడానికి కాదు మనం పిలువబడింది. ప్రభు నిన్ను నన్ను మనల్ని ఎన్నుకుంది నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి. అగ్నిగుండానికి కోసం కాదు మనల్ని ఎన్నుకుంది. ఈ భూమి జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను పేరు పెట్టి పిలిచినవాడు ఆయన. ఎందుకు పిలిచాడంటే నిత్య జీవంలోనికి పోవటానికి, నిత్య శిక్షకు కాదు. ఇక్కడున్న ఎవ్వరు నిత్య శిక్షకు పోకూడదని ఆయన ఉద్దేశం. ఇక్కడున్న ఎవ్వరు కూడా నిత్య అగ్నిలోనికి పోకూడదనే ఉద్దేశం. ప్రార్థించండి, చక్కగా మోకరించండి. మీ యొద్దకు ప్రభు శరీరం వస్తుండగా దయచేసి దేవుని సన్నిధిలో మోకరించగలిగిన వారు చక్కగా మోకరించగలిగినటువంటి వారు చక్కగా మోకరించండి. నీల్ డౌన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మన పరలోకపు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, కాపుదల, భద్రత, క్షేమము, దీవెన మనకును సకల పరిశుద్ధులకును. ఈ విశేషంగా తిన్న వాక్యములో దేవుడు నాతో మాట్లాడాడు అని తీర్మానం చేసుకొని దేవుని వాక్య ప్రకారంగా జీవించి దేవుని రాజ్యములో, నిత్య రాజ్యములో ప్రవేశించాలని తీర్మానం చేసుకున్న ప్రతి వారికి సదాకాలము దేవుడు తోడయుండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజుకి, పాపుల రక్షకునికి, సంతోషమిచ్చే దేవునికి, పరలోకమిచ్చే దేవునికి, నిత్య రాజ్యమిచ్చే దేవునికి, నిత్య జీవమిచ్చే దేవునికి, సమాధానమిచ్చే దేవునికి, సంతోషమిచ్చే దేవునికి హల్లెలూయా, హల్లెలూయా.